పాఠశాల కాలనీలో ఇంకా ఎన్ని ఉన్నాయండి? సలాంలేకమ్మా. మొత్తం 6 వేసింది కాదు, ఎంత ఉన్నాయంటే కూడా మీరు ఇంకా మొత్తం అంతా అంటారంటే మీకు అంత పట్టుంది, పనుల మీద అంత అవగాహన ఉంది. స్కూల్ ముందు రోడ్ కరెక్టే. ఎన్ని ఉన్నాయి అని అడుగుతానా? ఎంత ఉంది? డి గారు అదమ్మా, ఇప్పుడు మనము ఎక్స్టెన్షన్ ఏరియాస్లో శాచురేషన్ లెవెల్ కనుక్కున్నాము. మన దగ్గర డేటా ఉందా? ఇప్పుడు దీని ఉందా? దీన్ని ఇప్పుడు పార్థసారథి కాలనీకి 15th FCలో 41 lakhs ప్రపోజల్ పెట్టాము సార్. ఎస్టిమేట్స్ కూడా పంపించాము. అవి అప్రూవ్ చేస్తే టెండర్ ఫిల్ చేస్తాం సార్. టోటల్ శాచురేషన్కి వస్తుందా? అది సాచురేషన్ కాదు, ఆల్మోస్ట్ హాఫ్ కవర్. శాచురేషన్కి ఎంత వస్తుంది? ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోండి. శాచురేషన్ లెవెల్లో ఎక్స్టెన్షన్ ఏరియాస్లో అడ్రస్ చేయకపోతే మీరు ఇప్పుడు వేస్తారు, కొన్ని వదిలేస్తాం. అది దానికి మళ్ళీ మనం ప్రపోజల్ వచ్చేసరికి ఇవి వెళ్ళిపోయి ఉంటాయి. వీడు అడుగుతాడు, వాడు అడుగుతాడు, మనం ఇక్కడే ఫెయిల్ అవుతాండి. అట్లా కాదమ్మా. ఇప్పుడు యూసీఎఫ్ ఉందని చెప్పి 33 crores ఇచ్చేసాము. అది యూసీఎఫ్ ఫండ్ కింద 33 crores మనం పంపించాము సార్. అది ఏఎస్ శాంక్షన్ అయిపోతే మొత్తం స్టేట్ లెవెల్ వాళ్ళు టెండర్స్ పిలవాలని అది ఉండనిమ్మా. దాంట్లో శాచురేట్ అవుతుందా? ఇది ఎక్స్టెన్షన్ ఏరియాస్ కదిర్లో ఏవైతే ఉన్నాయో, పార్థసారథి కాలనీ కావచ్చు, వీవర్స్ కాలనీ కావచ్చు, నెక్స్ట్ వ్యూవర్స్ కాలనీ. మీరు కొంచెంసేపు గమ్మని ఉంటే నాకు సందు తెలుస్తుంది. నాకు మీకు పని చేసుకునే రాదు. మీకు ఎందుకు రాదంటే మీకు వాళ్ళ సబ్జెక్ట్ తెలీదు. మీరు వాటి వరకు పోరు. ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో మన వాళ్ళు పనిచేయరు. పెద్ద నాయకులని తిరుగుతారు కానీ పనిచేయరు. ఇప్పుడు శాచురేషన్ లెవెల్లో కావాల్సిన ఏరియాస్ పార్థసారథి కాలనీ, పాములగుట్ట, నెక్స్ట్ ఇప్పుడు ఎదురుగా ఒక కాలనీ డెవలప్ అవుతుంది, బిలో పావర్టీ లేని పేదవాళ్ళవన్నీ. దానికి నెక్స్ట్ వీవర్స్ కాలనీ, ఆ పక్క బేరిపల్లికి మొన్న పెట్టినాం కదమ్మా. టోటల్గా పెట్టినాం కదా. ఓన్లీ డ్రైన్స్ వాళ్ళు ఓన్లీ 2 stretches మాత్రమే చెప్తారు సార్. ఓన్లీ బేరిపల్లి డ్రైన్స్ డిపిఆర్ రెడీ చేయించేసాం సార్. 3.2. వాటర్ది అమ్మా సార్, వాటర్ సప్లైది అవసరం లేదన్నారా వాళ్ళు? ఓన్లీ డ్రైన్స్, రోడ్స్. వాటర్ కూడా అడిగినారు. వాటర్ అడిగినారు కదా. చేస్తారు పెడదామని మనం ప్లాన్ చేసింది. అది ఇట్లుందమ్మా. అది కొన్ని ఇట్లా హైట్ వస్తాయి, కొన్ని ఇట్లా గ్రేడియంట్ వస్తాయి. దాంతో కొంచెం ఇబ్బంది ఉంది. పైప్ లైన్ అని చెప్పేసి ప్లాన్ డిపిఆర్ రెడీ చేయమని. మనము ఇప్పుడు తిరుగుతాం. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా పోతారు. అవి 2 పక్కన పెడితే ఒక క్లారిటీ అనేది, ఒక విజన్ అనేది మనకు లేకపోతే పనులు జరగవు. నాకు కావాల్సింది ఎక్స్టెన్షన్ ఏరియాస్ మీరు ఏవేవి కవర్ చేసినారు, ఒక డేటా పెట్టి నాకు ఇవ్వండి. ఏమేమి పెట్టామని మీరు కోఆర్డినేట్ చేసి తీసుకోండి. అది కూడా నాకు ఇక్కడ బాడికొండవమ్మా. ఏం చేస్తుంటారు మీరు? మట్టి పని చేస్తాం. ఎవరెవరు ఉంటారు మా ఇంట్లో? మొత్తం ఆయన ఏం చేస్తాడు? ఇద్దరం మట్టి పని చేస్తాం. స్కూల్ ఇదేమన్నా వస్తుందా? పెన్షన్స్? పిల్లలకి డబ్బులు పడినాయా? ఎందుకు? పిల్లలు ఏం చదువుతున్నారు? ఫస్ట్ క్లాస్, 1వ తరగతి. చిన్న పిల్లలు 1వ తరగతిలో పడింటాయి కదా. నెక్స్ట్ ఇయర్ చేస్తాంలే. దానికి ఏం కావాలో చెప్పండి. వాటర్ సమస్య 2 బోర్లు ఉన్నాయి. నా దమ్మా
తీసుకోమ్మా 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, అందుకని ఇళ్ళ దగ్గరికి వస్తాను. వచ్చినారమ్మా అంతేనా? బాగుందమ్మా. ठीक है माँ, क्या काम करते हैं? आटा। पैसे पड़े क्या तो भी? लाइसेंस नहीं सर। लाइसेंस के बगैर चला रहे ऑटो, किसे मार डाला बोल के? नहीं अब नहीं, अब हगाला सर ऑटो छोड़ डाला। अब क्या करते हैं? इंजीनियरिंग पर्सन देने ऐसा रात गाने ऑपरेशन गाने इसलिए एप्लीकेशन देंगे अगर कहीं क्या काम करते हो यार तुम्हें? नो मैं क्या काम में मंदी एक्सीडेंट हुआ असली घटना तो मैं क्या काम करना ఒకరికి పెట్టండి పెట్టండి తను పెట్టించి పెట్టండి ఒకరికి పెట్టండి. నువ్వు అప్లికేషన్ పెడితే రాదు అట్లా. సదరం చెప్పినాను బాలకృష్ణ క్యాంపుకి పంపించు, అప్పుడు చెప్తాం. బాగున్నదమ్మా. ఏం చేస్తారమ్మా మీ ఆయన? డ్రైవర్. మాకు రోడ్లు ఒకటి వేసింది సార్, రోడ్లు చాలా బాగున్నారా? బాగున్నారమ్మా. ఉండిలే అమ్మా. ఏం చేస్తుంటారు? నేను కర్నూలు జాబ్ చేస్తుంటాను. రిటైర్ అయినాను. ఏం చేస్తున్నారు? రాయలసీమ ఆల్కల్స్ టీజీ భరత్ గారి ఫ్యాక్టరీలో పనిచేస్తాను. సొంతూరు కదిరేనా? నా తలుపులో సార్. తలుపులా? బాగున్నారమ్మా. ఏం చేస్తుంటారమ్మా? బయట సార్. పిల్లలమ్మా? 3 పిల్లలు సార్. ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. పెద్ద పిల్లలు మెకానిక్. మిగతా వాళ్ళు? మా ఇంటి మార్కెట్ పోతారు సార్. ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు సార్. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 పిల్లలు చదువుకుంటున్నారు. ఒక అది ఏం పిల్లలు చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ సార్. ఇంటర్మీడియటా? డబ్బులు పడినాయా మొన్న? పడింది సార్. అమ్మ ఒడి తల్లికి అమ్మ ఒడి అంటే ఉరికే పడుతుంది.